నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపుగా 3వ నెల కూడా అవుతుంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ప్రజావాణి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా లక్షల సంఖ్యలో అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారు. నిజంగా ఈ అప్లికేషన్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి సమస్యలు పరిష్కారం చేస్తున్నారా చేయట్లేదా, అసలు ఏం జరుగుతుంది? ఒక్కొక్కరు దాదాపుగా 10 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు 6 సార్లు ఇట్లా చాలాసార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయినాయి, ఎంతవరకు ఈ అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అంటే ఒక ప్రజావాణి నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. కానీ నిజంగా అసలు ఏం జరుగుతుంది, అక్కడ పురోగతి ఉందా, వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడానికి దాంట్లో అసలు ప్రోగ్రెస్ అనేది ఉందా లేదా? అరే ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్తున్నాం అని చెప్పేసి కింద స్థాయి విఆర్ఓ ఎంఆర్ఓ అక్కడ ప్రాబ్లం వస్తే ప్రజావాణికి వెళ్తున్నాం అంటే కనీసం వాళ్ళు రెక్టిఫై కూడా చేయట్లేదు. సరే వెళ్తే వెళ్ళండి, ప్రజా దర్బార్కి వెళ్ళండి, ప్రజావాణితో చెప్పుకోండి అన్నట్లు మాట్లాడుతున్నారంట. సో ఒక పెద్ద ఆయన ఒక తెలంగాణలోనే ఒక ఏరియా నుంచి వచ్చారు. ఆయన ఇల్లు కబ్జా చేశారని చెప్పేసి, ఆయన ఇంటికి సగం కబ్జా చేశారు, సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి, ఆయనకి రావాల్సింది ఏదో రాలేదని చెప్పేసి ప్రజావాణికి దాదాపుగా 4 సార్లు వచ్చారు. ఆయన దాదాపు ఆయన పడిన కష్టం, ఆయన పడిన మాటలు, ఆయన అనుభవించిన బాధ నిజంగా ఆయన ప్రజా దర్బార్లో నేను ప్రజా దర్బార్కి మనం వెళ్ళినప్పుడు, మన టీం వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నిజంగా మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే, ఇప్పటికి 4 సార్లు వచ్చారు, న్యాయం జరగకపోతే నా కూతురు ఫిజికల్లీ ఛాలెంజ్డ్, తనని తీసుకొని వచ్చి ఇక్కడే చచ్చిపోతాం ఇద్దరం కూడాను, ప్రజావాణి కార్యక్రమంలో చేస్తాం మేము ఇద్దరం, ఈవెన్ కలెక్టర్ కూడా మాకు న్యాయం చేయట్లేదు అని చెప్తున్నారు. నిజంగా బయట ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి ఎంత బాధపడ్డారో చూద్దాం మనం ఒకసారి. నా పేరు రామవజ్జల శివరామ శాస్త్రి, మాది భద్రాచలం. మాది నేను నా ఇంటి సమస్య మీద నేను అక్కడ 1988-89లో 3 పోర్షన్ల పెంకుటిల్లు కట్టుకున్నా. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా కొత్తపేట కాలనీలు. దాన్ని మా తాత ముత్తాతల నుంచి 40 ఎకరాల పొలం వచ్చిందనమాట. అదంతా అమ్ముకున్నారు, దగ్గర కోట్లల్లో వచ్చిందనమాట. ఓల్డ్ బీపీఎల్ షేర్లు, బ్యాంకుల్లో డివిడెంట్లు అన్నీ తీసుకున్నారు. మేము 5 అన్నదమ్ములం. మిగతా అన్నదమ్ములకి అందరికి ఇచ్చిండు, కానీ దాంట్లో నాకు రూపాయి ఇవ్వలేదనమాట. అది ఇవ్వకపోతే నాకు ఇట్లా అన్యాయం చేసామనేసరికి ఆ స్థలం ఇచ్చిండు అనమాట. నాకు ఇచ్చినట్టు ఆ పంచాయతీ వాళ్ళకి రాసి ఇచ్చిండు, నాకు ఇలే కాగితం. అది ఆ కలెక్టర్ గారు ఏంటంటే నేనేం చేయలేను, వాళ్ళు అంటే వాళ్ళ డబ్బులు తీసుకుందనమాట. డైరెక్ట్ తీసుకోకపోయినా వాళ్ళు తీసుకున్న వాళ్ళతో కొమ్మక్కైందనమాట. అది తీసుకోవడం వల్ల నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా నాకు న్యాయం చేయట్లే. నా బిడ్డను చూపెట్టినా కూడా జాలి తేవలేదనమాట. మాకు 25 వచ్చింది, అది అన్ని నువ్వు లీగల్ సర్టిఫికేట్ కూడా తేవాలి అంటున్నారు. నేను ట్యాక్స్ కడుతూ నేను లీగల్గా ఎత్తిచ్చేది ఏంటమ్మా అని చెప్తే పట్టించుకోలే కలెక్టర్ గారు కూడా. ఇక లాభం లేదని ఇవాళ మంగళవారం దర్బారు ఉంది ప్రజావాణి, ఇక్కడ న్యాయం జరుగుద్ది మళ్ళీ అవన్నీ ఆశతో ఇక్కడికి వచ్చాయి. ఇది 4వసారి అనమాట నేను ఇక్కడ రావడం. ఎన్నిసార్లు అక్కడ వచ్చినా అక్కడ కూర్చుని ఆ దరఖాస్తులు తీసుకునే వాళ్ళకి కూడా ఎటువంటి నాలెడ్జీ లేదనమాట. ఆ డిపార్ట్మెంట్కు తగ్గ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక లైన్ పెడితే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అనమాట. అందరూ గుంపులో గోవిందలాగా మేకలు పోయినట్టు గొర్రెలు పోయినట్టు పోతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ఎవరికి తెలియట్లే. అసలు కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియదు, నేను వాళ్ళని కూర్చోబెట్టారు ఆడ. ఏం తెలుస్తుంది వాళ్ళకి? నా సమస్య వాళ్ళకి తెలియాలి కదా. నేను దేనికి బాధపడుతున్నా? నేను చెప్పొచ్చిన కలెక్టర్కి నాకు అన్యాయం జరిగితే నా 34 సంవత్సరాలు హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ప్రజావాణి ముందు మేమిద్దరు నా బిడ్డ నేను ప్రాణాలు వదిలిపెడతాం, నాకేమో న్యాయం చేసేట్టు అనిపించట్లే. పచ్చి లంచగొండలాగా అనిపించింది ఆ కలెక్టర్ గారు. ఇక్కడి నుంచి వచ్చింది ఆమె బాగా. అది చూసాం కదా. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నిజంగా న్యాయం జరుగుతుందా జరగట్లేదా? ఒక అతను 10 సార్లు కూడా వచ్చాడట. 10 సార్లు ప్రజా దర్బార్కి 10 సార్లు వచ్చాడు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. సో అది కూడా ఒకసారి చూద్దాం చిన్న క్లిప్. నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సోమవారం లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసినన్న. గత 34 రోజులుగా, 1 నెల 4 రోజులుగా నా ప్రహారీ గోడను కూల్చేబడి ఉన్నది, నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయన్న. ఇట్టి విషయంలో 34 రోజుల క్రితము నేను ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది. ప్రజావానికి వచ్చి నా యొక్క ఆవేదనను తెలియజేసి నాకు తక్షణమే న్యాయం చేయాలని కోరినాము. కానీ అప్పటి నుంచి నేటి వరకు నాకు న్యాయం జరగలేదన్న. ప్రజావానికి వచ్చి నేను మన పెద్దలు ఎవరున్నా సరే, నేను ఎవరైనా పెద్దలు నాకు కలిస్తే వాళ్ళకి నా యొక్క సమస్య చెప్పి తక్షణమే న్యాయం పొందుకోవాలని వచ్చినాను. ఇది కంటిన్యూ 10వ వారం అన్న ప్రజావానికి రావడము. నేను ఈ రోజైతే లోపలికి వెళ్ళలేదు. ఇది ఇంకో ఆ మధ్యలో కూడా ఒకసారి వెళ్ళలేదు. ఒకసారి 12వ తారీఖున నేను ఇక్కడనే నిల్చొని ఈ విధంగా బోర్డు పట్టుకొని ఇక్కడ నిలబడ్డప్పుడు గౌరవ డిప్యూటీ సార్ గారు ఇట్లా వెళ్తూ తన కారు ఆపినారన్న. బట్టి సార్ గారు, డిప్యూటీ సీఎం బట్టి సార్ గారు కారు ఆపినప్పుడు నేను వారికి చెప్పినాను, సార్ నేను గత 2 వారాలుగా నా ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా ఇల్లు తలుపులు పలగొట్టబడి ఉన్నాయంటే, మరి మీరు లోపలికి వెళ్ళామని అంటే వెళ్ళినా సార్ అని చెప్పినాను. మెసేజ్ వచ్చిందా అంటే రాలేదు సార్ అని చెప్పినాము. అయితే ఆ సార్ గారు తక్షణమే నా పేపర్ తీసుకొని వెళ్ళిపోయారు.
నేనేమనుకున్నాను, తక్షణమే ఇక సార్ తీసుకున్నారు కాబట్టి రెండో రోజు అదే రోజు సాయంత్రం వరకు తక్షణమే న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఆ రోజు జరగలేదన్న. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇంకో వారం వచ్చాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను, చెప్పినాను కూడా. పోయిన వారం బట్టి సార్ గారు నన్ను కలిసినారు. దయచేసి ఈరోజు నన్ను బట్టి సార్ను కలిపియండి, వారితో మాట్లాడేది ఉంది నాకు అని చెప్పినాను. కానీ వాళ్ళు అక్కడ మాకు తెలియదు అని ఎవరు కూడా నాకు సరిగా రెస్పాన్స్ రాలేదన్న. ఆ తర్వాత 23వ తారీఖున నేను స్వయంగా సెక్రటరియేట్కు వెళ్ళి బట్టి సార్ను కలవడము, బట్టి సార్ను కలిసి వాళ్ళకు చెప్పాను, సార్ గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నన్ను అన్యాయం చేస్తున్నా అంటే, మరి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాను. నేను చెప్పినాం సార్, అక్కడ స్థానిక పెద్ద మనుషులకు చెప్పినాం, కానీ పెద్ద మనుషులు ఒకటే రిప్లై, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు చెప్పలేము అని ఇదే రిప్లై ఇస్తూ వస్తున్నారు సార్. అంటే ఆయన ఇంటి గోడ ఎవరో కోలుగొట్టారు, ఆయనకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన వచ్చాడు ఇంటి గురించి. ఆయన అనేక విధాలుగా పక్కన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. కానీ నిజంగా ప్రజావాణి కార్యక్రమం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు, వినేవాడు ప్రజల మాటలు కూడా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో 1 గంట సేపు వచ్చినారు, ఒక రోజు వచ్చారు, వెళ్ళిపోయారు అంతే. తర్వాత బట్టి విక్రమార్క గారు వచ్చారు, వెళ్ళిపోయారు అంతే. ఆ పెద్ద ఆయన ఇందాక మనం చూసిన బయటలో ఆ పెద్ద ఆయన కూడా ఒక మాట అన్నారు, ఏమని, అసలు అక్కడ కూర్చున్న ఆఫీసర్లు ఎవరో తెలియదు, నా బోటోళ్ళని కూర్చోబెట్టారు, అసలు వాళ్ళకి ఏం తెలియదు అని కూడా అన్నాడు ఆయన. చూసాం కదా, అది పరిస్థితి. అసలు నిజంగా ప్రజా దర్బార్కి వెళ్ళిన వాళ్ళు మనం ఒకసారి కొంతమంది కాల్ చేద్దాం, అసలు వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, వాళ్ళ యొక్క సమస్యలో ప్రోగ్రెస్ ఉందో లేదో మనం మాట్లాడదాం. మేడం, సార్లు జీతాలు వచ్చిన తర్వాత మీకు వేస్తామమ్మా అని చెప్పిండ్రు. ఇంకా ఎన్ని నెలలు పెండింగ్ ఉందండి మీకు? మాకు ఇప్పుడు 6 months ఉందండి. అంటే ఒక్కొక్క దగ్గర మిడ్ డే మీల్ 6 months, 9th 10th బిల్లు ఉంది, ఎగ్ బిల్లు ఉంది. తర్వాత సాలరీ మాకు 2,000 రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,000 పెంచిన బిల్లు, అది అట్లనే పెండింగ్ ఉంది. ఇంత బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు మేము అదే బిల్లు సార్ కావాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పోతే మళ్ళీ కూడా అదే మాట్లాడినాడు, ఇప్పుడు లేవు, బడ్జెట్ లేదు, ఆ సార్ల బిల్లు వచ్చిన జీతాలు వచ్చిన తర్వాత చూస్తాం పో అంటే, సార్ల బడ్జెట్ సార్లతో ఉంటే మాకు ఇంత వరకు రావట్లేదు ఏందని చెప్పేసి మేము కూడా అంటున్నాము. అది రామకృష్ణ సార్ అని మనకు ఈ బిల్ చేసే సార్ ఉన్నారు, ఆ సార్ కూడా మేము టోకన్ నంబర్స్ అన్ని పెట్టేసినాం, మేము అదే వేటలో ఉన్నాం. ఇంకా కూడా సార్ల బడ్జెట్ అంటే, సార్లు జీతాలు అంటే ఏ సార్లు అంటండి? మనకి ఇప్పుడు స్కూళ్ళలో టీచర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు చూద్దాం పో అంటే, మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు చూడు అంటే ఎంతవరకు కరెక్ట్ ముచ్చట? అదేంటి, మీ జీతాలు ఎంత ఉంటాయి, వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? వాళ్ళకి 1,00,000 పైన ఉంటది, ఒక్కొక్కరికి 1,00,000 ఉంటది, 70,000 ఉంటది, అట్లా ఉంటది వాళ్ళది. మాదేంది, మాకు 2,000 జీతం ఒకటి, మనకు 3,000 జీతం అండి. మాకు 3,000 జీతం ఒకటి అంటే 1,000 జీతం పంపించారు, ఇంకా 2,000 జీతం ఉంటుంది అంటే మాకు మోడీ నుంచి వస్తాయి కొన్ని. ఇప్పుడు 1 to 8 వరకు మోడీ నుంచి వస్తాయి, 1,000 మోడీ నుంచి వస్తుంది. ఇప్పుడు 2,000 ఏదైతే మొన్న కేసీఆర్ గారు పెంచిన జీతమో అది కోడుగుర్ల బిల్లు, 9th 10th బిల్లు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అది ఇంతవరకు రాలేదు. యూకో వేరు పోవాలన్నాడు, ఏదో అన్నాడు, డిటిఓ అన్నాడు, ఎస్టీఓ అంటారు, అన్ని సబ్మిట్ చేసినాము. ఇంతవరకు ఆ బిల్లింగ్ అక్కడే ఉన్నది. ఏమన్నా అంటే అక్కడే సంతకం పెట్టలేదు, మేమేం చేస్తామని డిఓ గారు కానీ కమిషనర్ గానీ వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు సార్ వాళ్ళ మంత్రి వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు కదా, అక్కడనే బడ్జెట్ లేదంటున్నారు, మేమేం చేయాలి ఏమన్నా. టీచర్ల మా టీచర్ల బిల్లు వచ్చి కూడా ఇప్పుడు 10 రోజులు అవుతుంది, వాళ్ళ జీతాలు వచ్చి కూడా. ఇది కూడా మాకు లేదు ఇంతవరకు, ఏం చేద్దాం సరిగా. ఎంత ఇప్పుడు మీకు 6 నెలలు బిల్ పెండింగ్ అంటే ఎంత ఉంటుందండి అది, పిల్లలకి ఫుడ్ పెట్టేది? ఫుల్ ఇప్పుడు వాళ్ళకి కొన్ని కోట్ల బడ్జెట్ అండి అది. అంటే మీకు ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి డివైడ్ చేసుకుంటే మీకు ఎంత ఉంటుందండి? మేము 56,000 మంది ఉన్నామండి. 56,000 మంది ఉన్నారు. 2,000 చొప్పున వేసుకున్నా కూడా. ఓకే. ఈ 1,000 కూడా కొంతమందికి రాలేదు, కొన్ని జిల్లా వైజ్లకు రాలేదు. ఏదంటే ఎక్కడైతే మేము ఇప్పుడు లీడర్ గా ఉండి కొంచెం పనులు చేసుకుంటున్నామో వాళ్ళను అట్లా చేస్తున్నారు. కొన్ని నల్గొండ జిల్లా అటు సైడ్ మాత్రం ఇంకా కూడా కొన్ని బిల్స్ మొత్తం పర్లేదంట. అట్లా నడుస్తున్నది. ఏమన్నా అంటే వాళ్ళు బడ్జెట్ లేదు, అదే ఇప్పుడు అడిగిన వాళ్ళకి వేస్తున్నారు, అడిగిన వాళ్ళకి అన్నే ఉంటుంది బడ్జెట్. ఓకే. అంటే మీ దాంట్లో మీ సమస్యలో ఎలాంటి ప్రోగ్రెస్ అయితే లేదు? లేదు సార్, అంతే ఉంది. ఇక ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఇప్పుడు సార్ కూడా 10,000 చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి గారు మనకు ఫస్ట్ లా. అవును, అది 10,000 అన్నారు, అది ఇంతవరకు దాని ప్రస్తావన లేదు. చూద్దాం మార్చి వరకు అని అన్నారు మొన్న సార్ కలిస్తే. ఎన్నిసార్లు వెళ్ళారండి మీరు ప్రజావానికి? ఎన్నిసార్లు వెళ్ళారు సార్? ఇప్పటికి మా అధ్యక్షుడు ఇంకా కూడా అక్కడే ఉన్నాడు. ఈ రోజు కూడా? ఈ రోజు కూడా ఉన్నాడు. ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? ఎన్నిసార్లు వెళ్ళారు మీ వాళ్ళందరూ? మేము 4 సార్లు వెళ్ళినామండి. 4 మొన్న ధర్నాతో 5 సార్లు వచ్చినాము. మేము
5 సార్లు వచ్చినాము. అక్కడ మా అధ్యక్షుడు మాత్రం ఇక మేము మరీ ఎక్కడి నుంచి ఊకే రాలేం కదా, మాది కరీంనగర్ జిల్లా నుండి అని మనకు రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు ఆ బిల్లు పెండింగే ఉన్నాయి సార్. ఓకే. సో అది చూసాం కదా, వీళ్ళు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనమాట. మిడ్ డే మీల్ కార్యక్రమం వాళ్ళు పిల్లలకి రోజు మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళ జీతం 2000గా ఉండేది, కేసీఆర్ వచ్చిన తర్వాత 1000 పెంచాడని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళ జీతం 10,000 చేస్తానన్నారు. అంటే టీచర్స్ జీతంతో వీళ్ళకేంటి అసలు కంపారిజన్ నాకు అర్థం కాలేదు. టీచర్స్ జీతం ఏమో 50,000 నుంచి పైన ఉంటుంది, వీళ్ళ జీతం 2-3 వేలు ఉంటుంది. 6 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉండే, 6 నెలల నుంచి మిడ్ డే మీల్కి సంబంధించిన బిల్స్ రాక వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. నిజం గతంలో వీళ్ళు మాట్లాడారు, ఈ మిడ్ డే మీల్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. ఒక పెద్ద ఆవిడ ఏడ్చుకుంటూ పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి పిల్లలకు పెడుతున్నామని చెప్పారు. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం మనం. చూడండి, మేము ప్రతిసారి ఇట్లనే వస్తున్నాం పోతున్నాం. ఇప్పటికీ ఆ సారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారి నుండి ఇదే కలుతూనే ఉన్నాం. పైసలు ఇప్పటికి ఇది 4 టైమ్స్ అండి. మాకు ఇచ్చేది నెలంతా తిప్పి కొడితే మాకు 1,000 రూపాయల జీతమే వస్తుంది. ఇప్పుడు సార్ ఏమన్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు మనకు ముందు హామీ ఏమని ఇచ్చిండంటే 10,000 జీతం ఇస్తారని మాట్లాడిండు. మేనిఫెస్టోలో పెట్టిండండి. సార్ జీతము ఇస్తలేడు, ఇటు బిల్లులు లేవు. మాకు బడ్జెట్ లేకపోతే మేము పిల్లలకి ఏ నుండి తీసుకొచ్చి పెడతామండి. ఇంకొకటి ఏంటంటే నుంచి పిల్లలకి ఎట్లా ఫుడ్ పెడుతున్నారు అంటే మా మీన పుస్తకాల్లో లేకపోతే ఏమన్నా బంగారమో ఏమన్నా భూములో ఏమైనా ఉంటే అవి కుదవబెట్టి పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నారు అని అంటే, మాకు సార్ ఈ రోజు 10,000 చేస్తానని మాకు ఆశ చూపెట్టిండు కదా, రేపు భవిష్యత్తులో కూడా మాకు 10,000 వస్తాయి కావచ్చు. ఈ రోజు మనం ఫ్రీగా పెడదాము, ఎట్లనో పెడదాము, తర్వాత ఇస్తారు బిల్లు అని చెప్తే మేము అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నామండి. మాకు అక్కడ స్కూళ్ళకి వస్తే స్కూళ్ళతో టీచర్లతో ప్రాబ్లమ్స్, మాకు ఇక్కడ 10,000 రూపాయల జీతము పోతుంది, పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ ఇంకొకటి అంటే, మాకు ఇప్పుడు కొత్తగా ఏమన్నారంటే మనకు టిఫిన్ పెట్టిమని చెప్పిండ్రు. స్కూల్లో పిల్లలకు టిఫిన్ రాగి జావా ఇవి అదనంగా పెట్టడం అవుతుందండి. ఇప్పుడు టిఫిన్స్ అంటున్నారు, మాకు పాత్రలు లేవు, ఇడ్లీలు పెట్టమంటారు, ప్యూరీలు పెట్టమంటున్నారు. ఒక్కొక్క పూరికి మనకి బయట తింటే మీకు తెలియదు ఏం కాదు, 80 రూపాయలు కట్టిస్తారు. కానీ మాకెంత కట్టిస్తారో తెలుసా అండి, 10 రూపాయలు కట్టిస్తారు. ఒక పిల్లోడికి 4 పూరీలు పెట్టి ఇంత చట్నీ పెట్టి ఇంత సాంబార్ పోతే మాకు 10 రూపాయలు కట్టిస్తారు. మరి అట్లా ఎవరికైనా వస్తుందా అండి? అట్లా అది కూడా మేము భరించుకుంటున్నాం. నెల రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి మీకు సరుకులు కానీ రేషన్ కానీ ఇంకేం లేదండి. ఒక గవర్నమెంట్ నుంచి వచ్చేది ఓన్లీ జస్ట్ బియ్యం వస్తాయండి. అవి కూడా ఇప్పుడు ఈ కొద్ది నెలల నుండి దొడ్డు బియ్యం వస్తున్నాయి. అది కూడా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతలేరు. కాబట్టి ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడికి ప్రజా దర్బార్ ఇక్కడికి రావడం జరిగిందండి. మేము అంతకుముందు మేము ఒక జిల్లాకు 4-5 వచ్చి సమస్యలు చెప్పుకొని పోయినాం. పట్టింపు చేస్తలేరు కాబట్టి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగిందండి. రైట్, చూసాం కదా గతంలో వీళ్ళు ఇంత ఇబ్బంది పడ్డారు. సో నిజంగా అసలు వీళ్ళ 2-3 వేల జీతం ఎక్కడ, టీచర్స్ 50,000 జీతం పైన ఎక్కడ? ఆవిడే చెప్తున్నారు 1,00,000 పైన ఉంటుంది సార్ వాళ్ళ జీతాలు, 6 నెలల నుంచి పెండింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. పుస్తల తాడు తాకట్టు పెట్టి మరి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టాము, వాళ్ళని పస్తులు ఉంచకూడదని చెప్పేసి, బిల్స్ రాకపోతే ఆపకూడదని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు ఇంకా ప్రజావాణిలో అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన సమస్యలతో ప్రజలందరూ చాలా కొట్టుబిట్టాడుతూ ఉన్నారు. సో నిజంగా ఇవన్నీ ఎప్పటికి పరిష్కారం అవుతాయి? ఏం జరుగుతుంది? ఎక్కడ లేదన్నా ఫండ్ లేదు, బడ్జెట్ లేదు, బిల్స్ లేవు. సో వచ్చి 3 నెలలే కదా, 3వ నెలే కదా అవుతుందని. నిజంగానే 3వ నెలే అవుతుంది. కానీ దీనికి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకెళ్తున్నారా? కొన్ని ప్రోగ్రెస్ ఎందులో ఉంది అసలు అనేది కూడా మనం చూడాలి. నిజంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఎంతమంది ఎన్నెన్ని ఏరియాలు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు ప్రజలందరూ కూడా. వీళ్ళందరికీ ప్రోగ్రెస్ ఎంతవరకు జరుగుతుందో వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ కేసులో చూద్దాం. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడాను దీని మీద ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది, దీని మీద స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంది. నాయకులందరూ కూడా ఇకనైనా స్పందించి ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళని పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని కూడా ఆ కేటీవీ సగర్వంగా కోరుకుంటుంది. ఖచ్చితంగా ప్రజా గొంతుకగా ఎప్పుడు కూడాను ప్రజల తరఫున మేము నిలబడతాం. ఇందులో ఏ పార్టీకి పనిచేసేది లేదు, ఎవరిని సపోర్ట్ చేసేది కూడా లేదు. ఖచ్చితంగా ప్రజా గొంతుకగా కేటీవీ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.